అవయవదానం ప్రాముఖ్యత ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి. పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. అవయవదానం అనే మహత్ కార్యానికి సారథిగా ముందుండి నడిపిస్తున్నారు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు ఈ రోజు మనతో స్టూడియోస్ లో ఉన్నారు. వీరినడిగి అవయవదానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అవయవదానం ప్రాముఖ్యతను తెలియజేస్తారండి. ఖచ్చితంగా. అవయవదానం అంటే ప్రాణదానం అండి. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి మన అవయవాలు ఇచ్చేయటమే అవయవదానం అవుతుంది. అది అవయవదానం ఎప్పుడు ఇవ్వగలుగుతాము? దానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయండి. నిజానికి ఈవేళ మనకున్న ఆధునిక వైద్య రంగ పరిశోధనల ఫలితంగా మన ఇండియాలో అయితే 8 ఆర్గాన్స్ ని ఇంకో 8 మంది ప్రాణాలు నిలపటానికి ఉపయోగపడుతున్నాయి. ఓకే. ఒక మనిషికి ఉండే అవయవాల్లో ఎన్ని అవయవాలు ఎవరెవరికి ఏ విధంగా దానం చేయొచ్చు అండి? కళ్ళు, కార్నియా అండి, ఇద్దరికి దానం చేయొచ్చు. ఆధునిక వైద్య రంగం అభివృద్ధి వల్ల 2 కార్నియాలు అంటే ఒక మనిషి నుంచి తొలగించిన 2 కార్నియాలు నలుగురికి అమరుస్తున్నారండి. అంటే నలుగురికి చూపినివ్వగలుగుతున్నాం. ఇది అసలు మిరాకిల్ అన్నమాట. ఫస్ట్ టైం ఇది ప్రపంచానికి తెలిసింది కన్నడ నటుడు రాజ్ కుమార్ పునీత్. ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయారు. ఆయన కార్నియాని ఒక్కొక్క కార్నియాని డివైడ్ చేశారండి ఇద్దరికి. అట్లా నలుగురికి అమర్చారు. అంటే ఒక నలుగురికి చూపివ్వగలం అనేది ఆ రోజున అర్థమైంది. ఒక మనిషి తాను తెలుసుకుంటే ఈ 6 నుంచి 8 గంటల మధ్యలో చనిపోయిన తర్వాత మన కార్నియా ఇవ్వటానికి ఆ ఫ్యామిలీ డిసైడ్ అయితే మాత్రం భారతదేశం అంధత్వ రహిత దేశంగా ఉంటుందండి. ఈవేళ మనకి ఈ విషయంలో ఆదర్శం శ్రీలంక. శ్రీలంక లాంటి చిన్న దేశంలో చనిపోతున్న ప్రతి మనిషి కార్నియా డొనేట్ చేస్తున్నారండి. అందువల్ల ఈవేళ మన ఆసియా కంట్రీస్ అన్నిటికీ కూడా కార్నియాను ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్న దేశం ఏదైనా ఉందంటే శ్రీలంక అండి. అట్లాగే హార్ట్ ఇస్తున్నాం, హార్ట్ వాల్స్ కూడా ఇస్తున్నాం, 2 లంగ్స్ ఇస్తున్నామండి, 2 కిడ్నీస్ ఇస్తున్నామండి, లివర్ ఇస్తున్నాం, పాంక్రియాసిస్ ఇస్తున్నాం. అట్లాగే చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు ఇవన్నీ కూడా ఆర్గాన్ డొనేషన్ కి ఉపయోగపడతాయండి. ఈ ఆర్గాన్స్ అన్ని కూడా కొన్ని చోట్ల గర్భాశయ దానం కూడా జరిగింది. రీప్లేస్ చేసిన ఆ స్త్రీమూర్తి బిడ్డను కూడా కన్నారు. అంటే ఇది ఒక మిరాకిల్ అన్నమాట. ఒక గర్భాశయ లోపంతో బాధపడుతున్న ఒక స్త్రీమూర్తికి మరో స్త్రీమూర్తి యొక్క గర్భాశయాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం వల్ల ఆ తల్లి బిడ్డను కూడా కనగలిగింది. అంటే ఇదంతా కూడా ఆధునిక వైద్య రంగ పరిశోధనల యొక్క అద్భుతమైన ఫలితాలు అనమాట. దీనికి అంతటికీ కారణం మానవ దేహమేనండి. మానవ దేహాన్ని మనం స్వచ్ఛందంగా దానం చేయగలిగితే, మెడికల్ కాలేజీలకి రీసెర్చ్ పర్పస్ ఇవ్వగలిగితే ఇలాంటి అద్భుత ఆవిష్కరణలు ఎన్నో జరుగుతాయి. కాబోయే వైద్యులకి టీచ్ చేయడానికి ఉపాధ్యాయుడి ఒక సైలెంట్ టీచర్ గా మన మానవ దేహం ఉపయోగపడుతుంది. సో మేము ఫస్ట్ లో ఇలా టోటల్ బాడీ డొనేషన్ తీసుకున్నాం. కార్నియా దగ్గరలో ఉన్న ఐ బ్యాంక్ కి డొనేట్ చేస్తున్నాం. మిగతా బాడీని తీసుకెళ్లి మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తున్నాం. ఇచ్చే క్రమంలో చాలా మంది బ్రెయిన్ డెడ్ కేసులు అప్పటికే వస్తున్నాయండి. యాక్సిడెంట్ అంటే మేజర్ యాక్సిడెంట్ అవుతుందండి. బ్రెయిన్ కి రక్త సరఫరా అయిపోయి ఉంటుంది. బ్రెయిన్ ఇంకా బాడీకి ఆదేశాలు ఇవ్వలేదండి. బ్రెయిన్ సజీవంగా ఉన్నప్పుడు, చేతనావస్థలో ఉన్నప్పుడు మాత్రమే మన బాడీలోని ఇతర ఆర్గాన్స్ అన్ని కూడా ఫంక్షనింగ్ అవుతాయి. మనం ఇచ్చిన వేలు కదపాలన్నా, చేయి కదపాలన్నా బ్రెయిన్ సంకేతం ఆధారం చేసుకుని మనం చేస్తున్నాం. అదే బ్రెయిన్ నిస్తేజం అయిపోయినప్పుడు, దానికి అసలు బ్రెయిన్ కి రక్త సరఫరా ఆగిపోతున్నప్పుడు క్లినికల్లీ డెత్ అంటే బ్రెయిన్ డెత్ అంటున్నాం. కానీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని చక్కగా పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ డెడ్ అయ్యి మనిషి ఇంకా నిర్జీవుడు అయిపోతున్నాడో ఈ ఆర్గాన్స్ కూడా క్రమేణా నిర్జీవం అయిపోతాయి. ఆ మనిషి యొక్క అవయవాలని ఎక్కడో ప్రాణాపాయ పరిస్థితులు ప్రతి రోజు ఒక 6,000 మంది అవయవదాత కోసం ఎదురు చూస్తూ ఎన్రోల్ అవుతున్నారు. సో వాళ్ళ ప్రాణాలు నిలపటానికి మన అవయవాలు ఇవ్వగలిగిన ఆ చైతన్యం ఉన్నప్పుడు అసలు అంతకంటే మహోత్కృష్టమైన కార్యం ఉండదు. ఆయనకు మరణం లేదప్పుడు. అవయవదాత మరణించాడని మనం అనుకోవడం లేదు. ఆయన చిరంజీవి. ఆయన కళ్ళి ప్రపంచాన్ని చూస్తున్నాయి. ఆయన గుండె మరొకళ్ళు కొట్టుకుంటూ ఉంది. ఆయన ఊపిరితిత్తులు మరొకళ్ళు శ్వాసిస్తూ ఉన్నాయి. ఆయన కిడ్నీలు మరో ఇద్దరిలో పనిచేస్తున్నాయి. ఆయన పాంక్రియాసిస్ పనిచేస్తుంది. టిష్యూస్ తో సహా మొత్తాన్ని మనం ఉపయోగించుకుంటాయి. ఒక 50 మందికి ఒక మనిషి ఉపయోగపడుతున్నాడండి. టోటల్ బాడీ డొనేట్ చేయడానికి సీనియర్ సిటిజన్స్ మాలాంటి వాళ్ళు బిల్లు రాస్తున్నారు, ఇస్తున్నాం. అవయవదానం చేయాలంటే ఒక యంత్రాంగం ఉండాలి. ప్రభుత్వం ద్వారానే అవుతుందండి. వ్యక్తులుగా గాని ఇలాంటి మా అలాంటి సేవా సంస్థల వల్ల గాని అవేర్నెస్ తీసుకురాగలం, అవగాహన పెంచగలం, అపోహలు తొలగించగలం. కానీ ఆ అవయవాలను రిట్రీవల్ చేయాలన్నా, హార్వెస్టింగ్ చేయాలన్నా, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నా ఇదంతా కూడా ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది. దానికోసం ముఖ్య
ముఖ్యమంత్రుల్ని, ప్రభుత్వ అధినేతల్ని, తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ని, మన ఆరోగ్య శాఖ, మంత్రిత్వ శాఖ వారిని పదే రిప్రజెంటేషన్స్ ఇవ్వటం 2013 నాటికి ఇప్పుడు మనం చూస్తున్న జీవన్దాన్ యాక్ట్ రావటం జరిగిందండి. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా నిమిషాల్లో రివల్ జరగటం, హార్వెస్టింగ్ జరగటం, గ్రీన్ క్యారిడార్లు రావటం, ఎయిర్ అంబులెన్స్లు అందుబాటులో రావటం, ఇదంతా మీరు చూస్తున్నారు. అవునండి. అవయవ దానం చేస్తానని మీ సంస్థలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు చేయవలసిన పని ఏంటండి? ఎంత సమయంలో మీకు తెలియచేయాలండి వీళ్ళు? అంటే డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత మనకి పిలుపు వస్తుందండి. కుటుంబీకులు అంగీకరిస్తారు, మేము చేస్తామండి అని. అప్పుడు ఆ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని వెంటిలేటర్ మీద ఉంచాలండి. అంటే కృత్రిమంగా శ్వాసను మాత్రం అందిస్తూ ఉండాలి, ఊపిరి ఆగిపోకూడదు అనమాట. ఈ లోపల తగిన ఏర్పాట్లన్నీ ఇమీడియట్ గా జరిగిపోతాయండి యుద్ధ ప్రాతిపదిక మీద. మనకి ఒక రిజిస్టర్ మెయింటైన్ అవుతుందండి, నేషనల్ రిజిస్టర్ అవయవదాతల కోసం, స్వీకర్తల కోసము. వెంటనే ఈ చనిపోబోతున్న బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఆ బ్లడ్ గ్రూప్ ఎవరెవరికి మ్యాచ్ అవుతుంది అనేది మనకి వెబ్సైట్ల ద్వారా తెలిసిపోతుందండి. ఆ రిజిస్టర్ అయ్యి ఎన్రోల్ అయ్యి వెయిటింగ్ లిస్ట్ లో అవయవాల దానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇమీడియట్ గా సమాచారం వెళ్తుంది. అంటే ముందు వచ్చిన వాళ్ళకి ముందు అనమాట, ఆ సీనియారిటీ లిస్ట్ ప్రకారం. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్లని అలాట్మెంట్ గవర్నమెంట్ చేసే ఉంచారు. ఒక కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఇట్లా ఎక్స్పర్ట్ టీమ్ ఇందులో ఉంటారండి. అవి రిట్రీవల్ చేయాలన్నా, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నా ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉండాల్సిందే. ఆ టీంని గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. జీవన్దానం కంట్రోల్ పనిచేస్తుంటారు. వెంటనే వారు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి తాలూకు హాస్పిటల్కి వస్తారు. కొన్ని పరీక్షలు మళ్ళా చేస్తారండి. అంటే ఎంత ప్రయత్నం చేసినా కనురెప్పలు తాటించడం గాని, కనురెప్పలు మూతపట్టడం గాని, తెరవటం గాని ఇవేమీ చేయలేనప్పుడు ఇంకా నిస్తేజం అయిపోయాడని అర్థమవుతుంది. అయినా సరే ప్రతి 6 hours కి అన్ని అవయవాల్ని పరీక్షిస్తారు. అట్లా 3 times టెస్ట్లు చేసిన తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్లు ఇంకా డిక్లేర్ చేస్తారండి. డిక్లేర్ చేసిన తర్వాత ఇంకొకటి అవయవాలు తొలగిస్తారండి. ఈ లోపల వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది. ఈ గుండె ఏ వ్యక్తికి అయితే వెళ్ళాలి, ఈ లంగ్స్ ఎవరికైతే వెళ్ళాలి, కిడ్నీస్ ఎవరికైతే ఇవ్వాలి, వెయిటింగ్ లిస్ట్ లో, సీనియారిటీ లిస్ట్ లో వెయిట్ చేస్తున్న వారికి వర్తమానం వెళుతుంది. వాళ్ళని అక్కడ ఆపరేషన్ కి రెడీ చేస్తారండి. ఇక్కడి నుంచి గుండె తొలగించిన తర్వాత 4 గంటలు మాత్రమే టైం ఉంటుందండి. ఈ గుండె చప్పుడు ఆగిపోకుండా మరొక వ్యక్తి గుండెలో ఆ చప్పుడు మొదలవ్వాలి. అంటే విత్-in 4 hours లో. ఇక్కడ రిట్రీవల్ చేసిన వెంటనే అందుకే చూసే ఉంటారు మీరు, ఎంత హడావిడిగా, ఎంతో యుద్ధ ప్రాతిపదికమైన ఉరుకులు పరుకులు పెట్టుకుంటూ డాక్టర్లు గ్రీన్ కారిడార్ ఏ విఐపికి దొరకదండి అంత సెక్యూరిటీతో. మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి అనమాట. అందుకని పోలీస్ యంత్రాంగము, ప్రభుత్వం అంతా సమన్వయంతో పనిచేస్తున్నారు కాబట్టి ఒక 10-15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవటం, అక్కడి నుంచి ఫ్లై అవటం ఎయిర్ అంబులెన్స్ ద్వారా. మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ వెంటనే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయటం. ఏ హాస్పిటల్ అయితే ఆ హార్ట్ పేషెంట్ ఎదురు చూస్తున్నాడు, వెళ్ళటం ఈ హార్ట్ ని, ఈ గుండెని అక్కడ రీప్లేస్ చేస్తారండి. అసలు ఇదంతా కూడా అద్భుతం అండి. ఎంతంటే మామూలు అద్భుతం కాదు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ బ్రెయిన్ డెడ్ అయితే అవయవదానం, సహజ మరణం పొందిన వారు కార్నియా తీసుకోవచ్చు, కార్నియాని చర్మం తీసుకోవచ్చు. అది ఎంత టైంలో మీకు ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుందండి? మనం కార్నియా తీసుకోవటానికి 6-7 గంటలు టైంలో మనం కార్నియా తీసుకోవచ్చండి. అప్పుడు దాకా టైం ఉంది. అంటే కళ్ళు వెంటనే మరణించం అనమాట. కళ్ళు 6-7 గంటల దాకా ఇంకా సజీవంగా వాటి శక్తిని కోల్పోకుండా ఉంటాయి. కాబట్టి మనం 6 గంటల దాకా 7 గంటల దాకా కూడా టైం ఉంటుందండి. చనిపోయిన తర్వాత మనం ఇన్ఫార్మ్ చేసుకోవాలి దగ్గరలోని ఐ బ్యాంక్ కి. స్కిన్ అండి 24 గంటల టైం ఉంటుందండి. 24 hours లోపల ఈ స్కిన్ మీద ఉన్న ఒక్కొక్క లేయర్ మాత్రమే, పల్చటి లేయర్ మాత్రమే తీస్తారండి స్కిన్ గ్రాఫ్టింగ్ కోసం. ఎందుకంటే ఈ కాలిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్లు స్కిన్ కోల్పోయిన వాళ్ళు, యాసిడ్ దాంట్లో గూడైన వాళ్ళు, శరీరం నుంచి తొలగించిన ఆ స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి మన స్కిన్ బ్యాంకులు ఉన్నాయండి. ఇంతవరకు ముంబైలో ఉండేవి. లాస్ట్ 2 years బ్యాక్ మనకి హైదరాబాద్ లో కూడా స్కిన్ బ్యాంక్ పెట్టారు. చెన్నైలో కూడా స్కిన్ బ్యాంక్ ఉంది. ఎవరైనా మనం స్కిన్ డొనేట్ చేయాలని మనం నిర్ణయం తీసుకుని మన కుటుంబానికి చెప్తే మనం చనిపోయిన తర్వాత ఆ స్కిన్ తొలగించి, ఆ చిన్న పొర అనమాట, స్కిన్ అంటే మొత్తం చెక్కేస్తారేమో అనుకుంటారు ప్రజలు. అదేం ఉండదు, మామూలు బాడీలానే ఉంటుంది. ఆ లేయర్ మాత్రం, పైన లేయర్ మాత్రమే తొలగించి స్కిన్ గ్రాఫ్టింగ్ పంపిస్తారండి. స్కిన్ బ్యాంకుల్లో దాన్ని భద్రపరుస్తారు. అది ఎప్పటి వరకు నిల్వ ఉంచండి? ఉంచండి. అది అసలు నిల్వ ఉంచేంత అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నారు. అట్లా స్కిన్ గ్రాఫ్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా వాళ్ళకి వెంటనే అమర్చి
చేస్తారండి. ఓకే, వీలునామా రాస్తున్నప్పుడు లేకపోతే మీ దగ్గర రిజిస్టర్ అవుతున్నప్పుడు నా ఈ అవయవం పలానా వాళ్ళకి ఇవ్వండి అనే హక్కు ఏమన్నా ఉందా? లేదండి, అటువంటిది లేదు. అది గోప్యత పాటించాల్సిందేనండి. చాలా మంది మమ్మల్ని అడుగుతా ఉంటారు, మా కళ్ళు ఎవరికి ఇచ్చారు మాకు చెప్పొచ్చు కదా. మా వాళ్ళు ఇంతెందుకు మా నాన్నగారి కళ్ళనే నేను దానం చేశాను, నాకు సర్టిఫికేట్ మాత్రం ఇచ్చారు, ఓ ఇద్దరికి చూపినిచ్చారు అని ఒక ప్రశంసా పత్రం లాగా నాన్నగారి పేరు మీద నాన్నగారి ఫోటోతో ఇచ్చారు. కానీ నేను వెళ్లి మా నాన్నగారు కళ్ళు ఎవరెవరికి ఇచ్చారో చూపించండి అని నేను అడగటానికి నాకు రైట్ లేదండి. జీవన్ దాన్ యాక్ట్ లో అసలు లేదు. అలా ఏ అవయవం గాని కన్ను గాని ఏది కూడా మనం అడగటానికి లేదండి. గోప్యతగానే ఉంచాలి. ఎందుకంటే ఎమోషనల్ గా ఒక బాండింగ్ ఏర్పడిపోద్ది మనకు వాళ్ళతోటి, అది మంచిది కాదు కూడా. గోప్యత పాటించాలి, గోప్యత పాటించాల్సింది. అది మనకు తెలియటానికి అవకాశం లేదు, తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా మనం చేయకూడదండి. ప్రభుత్వానికి తెలిస్తే చాలు కదా, ప్రభుత్వం అండర్లా జరుగుతుంది. ప్రభుత్వం అంతా కూడా పక్కాగా రిజిస్టర్లు మెయింటైన్ చేస్తుందండి, వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఒక అవయవ దానం చేయాలి అనుకునే వ్యక్తికి ఆయన స్వీయ నిర్ణయం సరిపోతుందా అండి? ఇంట్లో వారి అనుమతి కూడా మీరు అడుగుతారా? అవయవ దానం ప్లెడ్జ్ ఇచ్చేటప్పుడు మన స్వీయ నిర్ణయం సరిపోతుందండి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు అవయవదాతగా ఎన్రోల్ అయిపోవచ్చు. విత్ ఇన్ 2 minutes లో నోటా ఉంది కదండి, NOTTO నోటో అంటే నేషనల్ రిజిస్ట్రీ అండి. అది abdm.gov.in అని మనకు ఒక రిజిస్ట్రీ ఉంది. అందులో మీరు ఎన్రోల్ అయితే ఒక 2 minutes లో మీకు ప్లెడ్జ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఎవరి సంతకం అక్కర్లేదు. 18 years నిండిన ప్రతి ఒక్కరికి అవయవదాతగా ఎన్రోల్ అవడానికి అవకాశం ఉంది. కానీ మనము అవయవదానం చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? యాక్సిడెంట్ అయినప్పుడు, బ్రెయిన్ డెడ్ గురయ్యామనేది డిక్లేర్ అయినప్పుడు, మన కుటుంబ సభ్యులు మన ఆశయం ఏంటో తెలిసి ఉంటారు కాబట్టి, అవయవదాతగా మనం ఎన్రోల్ అయ్యి ఉన్నాం కాబట్టి కుటుంబ సభ్యులు మన నిర్ణయాన్ని అమలు చేయాలండి. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మేము జీవన్ దానాన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నామండి. ఓకే, అంటే మీకు జీవన్ దాన్ మధ్యలో ఒక సమన్వయం ఉందండి. తద్వారానే ఇటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేయగలరు. కన్ను దానం చేయాలనుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చా అండి, లేకపోతే ఈ కార్నియా మాకు పనికిరాదు అనేటటువంటి ఆటంకాలు ఏమన్నా ఉంటాయా? కొన్ని కేసుల్లో కార్నియాల్ని డొనేషన్ ఇస్తామన్నా గానీ తీసుకోవడానికి అవ్వదండి. కలుషిత ఆహారం తీసుకున్న వాళ్ళు ఉంటారు, పాయిజన్ తీసుకుని చనిపోయటానికి కొంతమంది చేస్తుంటారు. అది విషయం పాము కాటు వల్ల కానివ్వండి, ఆ కార్నియా పనికిరాదండి. అలాగే హెపటైటిస్ A, C, B, C ఉంటాయి కదండి, ఆ అంటు వ్యాధులే, ఎయిడ్స్ కానివ్వండి, ఇట్లా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని తీసుకోవడానికి అవ్వదండి. నీటిలో మునిగి చనిపోయిన వాళ్ళు ఆ కార్నియా కూడా పనికిరాదు. నేత్రదానం చేయడానికి ముందుగా మనం ఇప్పుడు ఏం ప్రతిజ్ఞ చేయక్కర్లేదు, ఆ అప్లికేషన్లు ఏవే నింపక్కర్లేదు. నేత్రదానం చేయాలని ఆ సంకల్పం ఉంటే మన కుటుంబంతో చెప్పుకుంటాం కదండి, మన సమీప బంధువులతో. ఆ టైంలో మనం చనిపోయినప్పుడు వాళ్ళు దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు విత్ ఇన్ ½ an hour లో 1 hour లో వచ్చి కార్నియా రిట్రీవల్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు పార్థివ శరీరం దానం చేయడం కావచ్చు, లేకపోతే అవయవ దానం కావచ్చు, ఇవన్నీ కూడా మరణానంతరం జరిగే పనులు. అయితే జీవించి ఉండగానే చేసే అత్యుత్తమ దానం ఏంటంటే రక్తదానం అంటారు. రక్తదానం ఉందండి. జీవించి ఉండగా ఒక 3 అవయవాలు మనం దానం చేయొచ్చండి. ఏంటండి? ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చండి, ఒక 1/4 మన లివర్ లో 1/4 లివర్ ఇచ్చేయచ్చండి, పాంక్రియాసిస్ లో సగం ఇచ్చేయచ్చండి మనం. అంటే ఈ లివింగ్ డోనర్స్ అంటారు మనల్ని. ఇది లివింగ్ డోనర్ గా మన ఆప్తులకి మాత్రమే ఇవ్వగలుగుతామండి. అది ఎందుకంటే బ్లడ్ రిలేషన్లు, రక్త సంబంధికులు చనిపోయే పరిస్థితి వస్తుంది. ఈ డయాలసిస్ మీద ఉంటారు వాళ్ళు, ఎవరో వస్తారు మనల్ని బతికిస్తారని ఎదురు చూడక్కర్లేదు. అక్కడ ఆ కుటుంబంలో ఎవరో ఒకడు ముందుకు వచ్చి ఒక కిడ్నీ ఇచ్చేస్తే ఆ బతికుతారు ఆయన, మన ఆప్తుడు మనం కాపాడుకోగలుగుతాం అంటారు. అంటే రక్తదానం అనేది కూడా ప్రాణదానమే. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చు ప్రతి 3 నెలలకేనే. కానీ బతికుండగా రక్తదానంతో పాటు మనం ఈ మిగతా ఒక కిడ్నీ దానం చేయొచ్చు, 1/4 లివర్ ఇవ్వచ్చు, పాంక్రియాసిస్ అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మేడం. గవర్నమెంట్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుందండి. ఇలా లివింగ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో, అవయవ దానం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆయన విశ్రాంతి తీసుకుని తన విధులకు హాజరవడానికి వీలుగా 42 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారండి. ఇది గొప్ప నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారు. సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి కదండి, అవయవ దానం కావచ్చు, పార్థివ శరీరం దానం కావచ్చు. సో ఇటువంటి అపోహలు అసలు ఎలా ఉన్నాయండి? మిత్స్ అంటారు కదా, అవి ఏంటండి? చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మనిషి సైకాలజీ ఏంటంటే ప్రపంచంలో ఏ విషయం మీదైనా మనం చక్కగా మాట్లాడుతూ ఉంటామండి. మరణం అనే విషయం గురించి మనం ఏదైనా మాట్లాడదామని ప్రయత్నం చేస్తే మనిషి బిగిసిపోతుంటాడు, ఓపెన్ అవ్వలేరు, భయపడతాడు. ఆ మరణం ఏదో ఒక రూపంలో రాక తప్పదు, దానికి ప్రిపేర్ గా ఉండాలండి. అనుమానాలు, చనిపోయిన తర్వాత మన అవయవాలు దానం చేసేస్తే అవయవ లోపంతో మళ్ళా పుడతామేమో, స్వర్గానికో నరకానికో
అమెరికానికి వెళ్లాల్సిన వాళ్ళం అవయవాలు లేకుండా ఎలా వెళతాం అక్కడికి. కానీ చాలా మంది ఆలోచించగలుగుతున్నారండి. ఆ మెచ్యూరిటీ ఉన్న మనుషులు ఖచ్చితంగా వాటన్నిటిని బ్రేక్ చేసి ముందుకు రాగలిగారు కాబట్టి వీళ్ళ ఇన్ని పార్థివ దేహదానాలు జరుగుతున్నాయి, ఇన్ని అవయవదానాలు జరుగుతున్నాయి మన కళ్ళ ముందు. మరణం తర్వాత కూడా జీవించే అవకాశం అవయవదానం ద్వారా ఉంది కదా. కాబట్టి మరణించిన జీవించడం అంటే అదే. కాబట్టి ఒక రకంగా మరణం ద్వారా కూడా పునర్జన్మను పొందుతున్నాం. ఒక మనిషి ఇంకో మనిషికి చేసే సహాయమే ఇది, మహా సహాయం అనేది భావించిన వ్యక్తులు ఈవేళ ఉన్నారు. కాబట్టి 60 నుంచి 70,000 మంది దాకా మా దగ్గర ఎన్రోల్ అయ్యారండి. టోటల్ బాడీ డొనేట్ చేస్తూను రిజిస్టర్ చేసి పెట్టుకున్నారండి. అపోహలను తొలగించడానికి మీ సంస్థ చేపట్టే కార్యక్రమాలు ఏంటండి? చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చామండి. ఒక 100,000 మీటింగ్లు పెట్టామండి, సదస్సులు పెట్టాం. ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచి ఆదిలాబాద్ వరకు, మహబూబ్ నగర్ జిల్లా వరకు, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ దాకా అవయవదానం మీద, శరీర దానం మీద అవగాహన సదస్సులు ఇచ్చాము. నా కార్యక్రమం అదేనండి. ఎక్కడో చోట ఏదో ఒక విద్యా సంస్థలు, ఏదో ఒక కళాశాలలో, ఏదో ఒక ఎన్జిఓ, ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళ పిలుపు మేరకు ఒక ర్యాలీలోను, అవగాహన సదస్సులోను, మీటింగ్ లో, ఎందుకంటే నిరంతరం ఎడ్యుకేట్ చేయాల్సిందే. సో కాంటాక్ట్ చేస్తారు. మేము వాళ్ళ అపోహలు తొలగించడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేస్తున్నామండి. మాక్సిమం మా సమయం అంతా కూడా ఈ ఉద్యమం మీద పెట్టేస్తాం. అవిశ్రాంతంగా తిరుగుతున్నాం. ఒకే ఒక కళ నాకు, భారతదేశంలో ఒకప్పుడు జీరోలో ఉన్న మన అవయవదానం, శరీర దానం గురించి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కి భారతదేశం ఉండకూడదు. అలాగా ఆ ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవుతుంది, ఇంకా అవ్వాలి. ఎందుకంటే 142 కోట్ల ప్రజల్లో ఈ అవేర్నెస్ నింపిన నాడు ఒక మానవీయ సంస్కృతిని మనం నిర్మించిన వాళ్ళం అవుతామండి. ఆ మిత్స్ అన్ని పటాపంచలు అయిపోయినాయి, ఇప్పటికే ఇంకా పోతాయి కూడా. ఆ క్రమంలోనే ఈ ఉద్యమం ప్రజల్లోకి వెళుతుందండి. ప్రజలు ఎడ్యుకేట్ అవ్వటం, అవేర్నెస్ తెచ్చుకోవటం, ఇవ్వటానికి ముందుకు రావటం ఆహ్వానించదగ్గ పరిణామమే జరుగుతుందండి. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా దాతలు, స్వీకర్తలు, వీటి రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంది కదండి. అసలు దీని గురించి ఒకసారి వివరిస్తారా? డిమాండ్ కి తగ్గట్టుగా సప్లై లేదండి. 1% కూడా ఇచ్చేవాళ్ళు లేరండి. కానీ లక్షల్లో ఎన్రోల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు దాదాపు 6,000 మంది ఎన్రోల్ అయిపోతున్నారండి ఎవ్రీడే. ఆ ఫిగర్, ఆ సంఖ్య ఎంత పెరిగిపోతుందో చూడండి అమ్మ. లక్షల్లో ఉన్నారు. సుమారు 5 లక్షల మంది ఒక కిడ్నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే 1 to 5% కూడా దాతలు లేరు ఇక్కడ. అంత వేరియేషన్ ఉంది. డయాలసిస్ మీద ఉన్నారంటే తాత్కాలికంగా ఆయుష్ని పొడిగించడమే తప్పండి, ప్రాణాన్ని నిలపడం కాదు. అది అవయవదాత ఎప్పుడైనా దొరకాలి, ఒక కిడ్నీ డొనేట్ చెయ్యాలి. ఆ డయాలసిస్ నుంచి ఆయన విముక్తి అయ్యి బతుకుతాడు. ఇప్పుడు మీరు కేజీహెచ్కి వెళ్ళి చూడండి, ప్రతిరోజు 100-150 మంది నిరంతరం డయాలసిస్ చేయించుకుంటూనే ఉంటారండి. 2 రోజులకి, 3 రోజులకి, వారానికి 3 సార్లు వెళ్ళి డయాలసిస్ చేసుకోవాలి. చాలా నరకం అండి అది. మన ఉద్దాన ప్రాంతంలో చూస్తే ప్రతి ఇంటికి ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నారండి. అది చాలా బాధాకరం అన్నమాట. అందుకని ప్రభుత్వాన్ని మేము అపీల్ చేస్తున్నామండి, చాలా రోజులుగా అడుగుతున్నాం. కేజీహెచ్లోనే జీవనదానం విభాగాన్ని పెట్టినట్లయితే, అవయవ మార్పిడి అక్కడే జరిగినట్లయితే ఈ పేదవాళ్ళందరూ కూడా ఉచితంగానే అవయవ మార్పిడి చేయించుకోగలుగుతారు. ఇప్పుడు జీజీహెచ్ లో ఆ ప్రయత్నం సక్సెస్ అయిందండి. ఎందుకంటే అక్కడ 4 బ్రెయిన్ డెడ్ కేసుల్లో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు గుండె మార్పిడి చేసి ఆయన కొన్ని 100 హార్ట్ ఆపరేషన్లు చేసి ఉండొచ్చు. కానీ ఒక ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి, జీజీహెచ్కి వచ్చి గుంటూరు 4 బ్రెయిన్ డెడ్ కేసుల్లో 4 పేదలకి ఆ గుండె మార్పిడి ఆపరేషన్లు చేసి వెళ్లారండి. ఆయన 4 బతికారు. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయగలిగితే ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా గుండె మార్పిడి, ఇప్పుడు ఈ మధ్య లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అనుమతి ఇచ్చారండి. అట్లా గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఇచ్చినట్లుగా మన కేజీహెచ్ కూడా మన ప్రభుత్వ అనుమతులు ఇస్తే మన ఉత్తరాంధ్ర జిల్లాలో, ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో ఉన్న ఎంతో మంది కిడ్నీ పేషెంట్లకి, పేదలకి ప్రాణాలు నిలబడతాయండి. అది జరగాలని కోరుకుంటున్నానండి. ఒక రాయలసీమకి స్విమ్స్ లోని, మన ఉత్తరాంధ్రకి కేజీహెచ్ లోని అవయవ మార్పిడి కేంద్రాలు ఈ 3 చోట్ల మన ప్రభుత్వాలు తలుచుకుంటే చేయగలిగితే చేస్తారు కూడా. అందుకే జీజీహెచ్ ని ఉదాహరణగా చెప్పాను. మేము ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ దాకా వెళ్ళక్కర్లేదు ఈ పేదలు. మన కేజీహెచ్ లోని ప్రాణాలు నిలబడితే ఈ అవయవ దానం కావచ్చు, పార్థివ శరీర దానం కావచ్చు, లేదంటే రక్తదానం కావచ్చు, వీటి గురించి విద్యార్థుల్లోనూ యువతలోనూ అవగాహన కల్పించాలంటే ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోవాలండి? చాలా మంచి ప్రశ్న అడిగారు మణిగారు. విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు కూడా. ఆ విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రభుత్వం ఒక చిన్న చిన్న మార్పులు తీసుకొస్తే
చాలండి. దీనికి ఉదాహరణగా నేను మహారాష్ట్ర గవర్నమెంట్ ని పేర్కొంటున్నా. మహారాష్ట్ర గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి అడ్మిషన్ లోనే కాలం పెట్టారు. మీరు రక్తదాతగా లేదా అవయవదాతగా ఎన్రోల్ అవటానికి సంసిద్ధంగా ఉన్నారా అని. సో టిక్ పెడతారు వాళ్ళు, నేను రక్తదానం చేస్తానని లేదా అవయవదానం చేస్తానని. అలాంటి సంకల్పం ఆ వయసులోనే విద్యార్థులు తీసుకున్నారనుకోండి, యువకుల్లో అలాంటి చైతన్యం, అలాంటి మార్పు వచ్చిందంటే భారతదేశం ఎంత అద్భుతంగా వెలిగిపోతుందో చూడండి. అట్లా దేశవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో అడ్మిషన్ ఫారాల మీద విద్యార్థులకి ఈ కాలం కూడా పెట్టాలి. నువ్వు బ్లడ్ డోనర్ గా లేదా ఆర్గాన్ డోనర్ గా ఉండడానికి సిద్ధమేనా. ఒక్క కాలం చేరిస్తే చాలండి, ఈజీగా సందేశం అనేది పిల్లలకి వెళ్ళిపోతుందండి. అంతకంటే ఇంకొక సులువైన మార్గం ఏంటంటే, ఇప్పుడు 10th క్లాసులో అవయవదానం మీద సైన్స్ లో పాఠం ఉందండి. అలాగే పీజీ ఎడ్యుకేషన్ లో డిగ్రీ స్థాయిలో ఖచ్చితంగా దీని మీద ఒక లెసన్ ఉంటే, సిలబస్ లో ఒక పార్ట్ అయిందంటే అనివార్యంగా పిల్లలు దీని మీద అవేర్నెస్ తెచ్చుకుంటారండి. అవేర్నెస్ పెంచినట్టు అవుతుంది. ఒక మానవీయ అంశం ఇది. రక్తదానం అంటే వేళ భారతదేశంలో 4 కోట్ల యూనిట్లు బ్లడ్ అవసరం అవుతుందమ్మా ప్రతి సంవత్సరం. బ్లడ్ లేక చనిపోతున్న వాళ్ళు ఎంతో మంది మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది మేము ఇచ్చిన పిలుపు వల్ల 18 ఏళ్లు నిండిన వాళ్ళంతా రక్తదాతలుగా నమోదయ్యారు. రక్తదాతల సంఖ్య పెరుగుతుంది. అయినా గానీ యావరేజ్ మన భారతదేశంలో దొరుకుతున్న బ్లడ్ 2 కోట్ల యూనిట్లు మాత్రమే. ఇంకా 2 కోట్ల యూనిట్ల బ్లడ్ కొరతతో చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయండి. సో ఇంకా రక్తదాతల సంఖ్య పెరగాలి. ప్రతి 3 నెలలకి రక్తాన్ని ఇవ్వగలిగే అవకాశం 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఉంది. కాబట్టి రక్తదాతగా ఎన్రోల్ అయితే రక్త కొరత లేని దేశంగా మన భారతదేశాన్ని మార్చొచ్చండి. అది పెద్ద కష్టం కాదు. సో మీకు ఏవైతే లక్ష్యాలున్నాయో, ఎటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారో, ఈ సంస్థని ముందుకు తీసుకువెళ్తున్నారో, అవన్నీ కూడా నెరవేరాలని, మీరన్నట్టుగా అంధత్వం లేని భారతదేశం మన ముందు సాక్షాత్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అడిగిన వెంటనే మీ సమయాన్ని వెచ్చించి ఇంతటి విలువైన సమాచారాన్ని మా కోసం అందించినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అమ్మా. ఇంతవరకు అవయవ దానం ప్రాముఖ్యత ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మి. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.